హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు వీడియోలో ఒక వీకెండ్ బ్లాగ్ ని చూస్తారు. అలానే వీకెండ్ వచ్చింది అంటే నేను ఏదో ఒక హెల్తీ స్నాక్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా. సో ఈ వీక్ ఏం స్నాక్స్ ప్రిపేర్ చేశాను అండ్ ఆ వీకెండ్ ఎలా గడిచింది అనేది ఈ రోజు వీడియోలో చూస్తారు. ఈ వీకెండ్ ఇంకొంచెం స్పెషల్, ఎందుకంటే మదర్స్ డే కదా. మీరు మీ మదర్ కి ఏం గిఫ్ట్ ఇచ్చారు? అట్లీస్ట్ గిఫ్ట్ ఇవ్వకపోయినా హగ్ చేసుకొని హ్యాపీ మదర్స్ డే చెప్పారా లేదా కమెంట్స్ లో చెప్పండి. ఇంకా మన బుజ్జి బంగారం మదర్స్ డే కోసం ఏం చేశాడో చూసేయండి. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. నా గిఫ్ట్ బయటికి తీసుకెళ్తేనే కదా. బయటికి తీసుకెళ్తేనే గిఫ్టా? ఇంట్లో ఏదైనా హ్యాండ్తో డ్రా చేసేనే ఇవ్వచ్చు. నా మదర్స్ డే ఇలా స్టార్ట్ అయింది. బుడ్డోడు ఎల్కేజీ అంతా వర్చువల్ లెర్నింగ్ లో చదివాడు కాబట్టి లెటర్స్ రాయమంటే రాస్తాడేమో కానీ కంప్లీట్ వర్డ్ రాయమంటే రాయలేడు అనమాట. సో అందుకనే నా కోసం నేనే హ్యాపీ మదర్స్ డే అని రాసుకొని వాడికి ఇస్తే వాడు కలరింగ్ చేసి నాకు ఇచ్చాడు. ఐఎమ్ హ్యాపీ దట్ అట్లీస్ట్ హీ డిడ్ హిస్ సైడ్. వాడికి వచ్చినంత వరకు ఎలా ట్రై చేయాలో అన్ని వేసి ట్రై చేసి నాకు మొత్తానికి హ్యాపీ చేశాడు. పొద్దున్నే బెడ్ కాఫీ లేనిదే నా డే స్టార్ట్ అవ్వదు. అలా బెడ్ కాఫీ తాగేసిన తర్వాత ఇప్పుడు ఇంట్లో అందరికీ హెయిర్ ఆయిలింగ్ టైం అనమాట. ఎవ్రీ వీకెండ్ కంపల్సరీ హెయిర్ కి ఆయిల్ అప్లై చేస్తాను. గత 5 years గా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన కోకోనట్ ఆయిల్ హెయిర్ కి అప్లై చేసుకుంటాము. కానీ లాస్ట్ నైట్ వాజ్ వెరీ హారబుల్. చాలా హెడేక్ వచ్చేసింది. వెంటనే ఈ నవరత్న హెయిర్ ఆయిల్ అమ్మిచ్చింది అనమాట. రాసుకో, కొంచెం చల్లగా ఉంటుంది అని. ఇంకా ఈ వీకెండ్ అందరం నవరత్న హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్నాము. ఈ హెయిర్ ఆయిల్ డబ్బా చూడగానే చిన్నప్పటి మెమరీస్ అన్ని ఒక్కసారి కళ్ళ ముందు అలా ఫ్లాష్ అయ్యాయి. మీకు గుర్తుందా, ఎన్టీఆర్ గారు నవరత్న హెయిర్ ఆయిల్ ని స్పాన్సర్ చేసేవారు. ఆ అడ్వర్టైజ్మెంట్ అయితే సమ్మర్స్ లో ప్రతి 10 నిమిషాలకు ఒకసారి వేసేవారు. అప్పుడంతా టీవీలే కదా, ఇలా స్మార్ట్ ఫోన్స్ ఏవి ఉండేవి కాదు. కంపల్సరీ టీవీ చూసినప్పుడంతా ఈ అడ్వర్టైజ్మెంటే కనిపించేది. హెయిర్ కి ఆయిల్ అప్లై చేయడంతో హెయిర్ కేర్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఇప్పుడు స్కిన్ కేర్ విషయానికి వస్తే, ఇక్కడ నేను మీకు ఒక ప్యాక్ చూపిస్తానండి. ఇది మీరు బోత్ స్క్రబ్బింగ్ గా అలానే ప్యాక్ గా కూడా యూజ్ చేయొచ్చు. ఎలా అన్నది చెప్తాను. ఈ ప్యాక్ ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 3 tablespoons బియ్యం పిండికి 2 tablespoons శనగపిండి. ఈ రెండు కంబైన్ చేయడానికి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు పాలు, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు పెరుగుతోని మిక్స్ చేసుకోవాలి. ఇది స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసిన తర్వాత ఫేస్ కి అప్లై చేసుకునే ముందు ఒకసారి ఫేస్ వాష్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ప్యాక్ అప్లై చేసి ఒక 5 to 10 minutes అలానే వదిలేయండి. నెక్స్ట్ ఈ ప్యాక్ రిమూవ్ చేసేటప్పుడు స్క్రబ్ చేసుకుంటూ ప్యాక్ ని రిమూవ్ చేసినట్టయితే ట్యాన్ రిమూవ్ అవుతుంది, డెడ్ స్కిన్ సెల్స్ పోతాయి. ఈవెన్ మీకు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్నా కూడా రిమూవ్ అవుతాయి. దానివల్ల స్కిన్ చాలా సాఫ్ట్ గా గ్లోయింగ్ గా ఉంటుంది. వారానికి అట్లీస్ట్ 2 times అయినా లేకపోతే 3 times అయినా ఈ ప్యాక్ అప్లై చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలా ఒక 2 weeks యూజ్ చేయండి, మీకే రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే మన బుజ్జి బంగారానికి సున్నిపిండి పడదు. అందుకనే నేను నార్మల్ గా శనగపిండి పాలు కానీ లేదా ఇలా బియ్యం పిండి శనగపిండి పాలు మిక్స్ చేసి రాయడం లాంటివి చేస్తాను. ఈ ప్రాసెస్ ఓన్లీ మంత్లీ వన్స్ మాత్రమే చేస్తాను, ఎందుకంటే వీడిది చాలా సెన్సిటివ్ స్కిన్ కాబట్టి. వాడికి బాడీ మొత్తం స్క్రబ్బింగ్ చేసిన తర్వాత నేను కూడా ఫేస్ వాష్ చేసుకుని వచ్చి ప్యాక్ అప్లై చేసుకుంటున్నాను. ప్యాక్ అప్లై చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను కొంచెం రబ్ చేసుకుంటూ ప్యాక్ అప్లై చేస్తున్నాను కదా. ఈవెన్ మీరు ప్యాక్ రిమూవ్ చేసేటప్పుడు కూడా అలానే రబ్ చేసుకుంటూ రిమూవ్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇలా ప్యాక్ అప్లై చేసి ఇద్దరం ఫ్రెష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు బయట ఎండ చాలా ఎక్కువ ఉంది. దానికి తోడు నాకు వంట చేసే ఇంట్రెస్ట్ అస్సలు లేదనమాట. బయట నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు, కాకపోతే ఆ మసాలాలు ఈ ఎండకి తింటే బాడీ ఓవర్ హీట్ అయిపోయి ఇంకా లేనిపోని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అందుకనే గప్చుప్ సింపుల్ గా అయిపోయి చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుంటాను. మీకు కూడా ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు ఇలాంటి రెసిపీ ప్రిపేర్ చేసుకోండి. చాలా క్విక్ గా అయిపోతుంది. మీరు ఎక్కువసేపు వంటగదిలో ఉండి అన్ని వేయించి చేయాల్సిన పనేమీ ఉండదు. మీరు ఏ బాండీలో అయితే కర్రీ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నారో అందులోనే ఆనియన్ పీసెస్, టొమాటో పీసెస్, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా జీరా పౌడర్, గరం మసాలా పౌడర్ తో పాటు చికెన్, ఇంకా ఇక్కడ నేను చికెన్ లో ములంకాయలు యాడ్ చేస్తున్నాను, అవి కూడా యాడ్ చేసి ఒక 2-3 tablespoons పెరుగుతో పాటు 2 tablespoons ఆయిల్ కూడా యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ వేసే క్లిప్పింగ్ మిస్ అయింది. అలా అంతా కలిసేటట్టు మిక్స్ చేసిన తర్వాత ఆ బాండిని తీసుకొని వెళ్ళి స్టవ్ మీద పెట్టేయడమే. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ లో ఆ చికెన్ అంతా కుక్ అయినంత వరకు ఉంచుకోవాలి.
ఇంక ఈ లోపు మా అమ్మ ఏం చేస్తుందంటే, అవును మీకు ఈ కుండ స్టోరీ చెప్పలేదు కదా, ఫస్ట్ డాడీ వెళ్ళి వాటర్ కోసం కుండ తీసుకొచ్చారు, అది చిల్లు పడిందని నెక్స్ట్ టైం నేను డాడీ ఇద్దరం వెళ్ళాం, ఇవ్వండి ఈ కుండ తీసుకొచ్చాం, దీనికి కూడా చిల్లు పడిందంట. ఈ లోపు మా అనుష ఇచ్చిన ఐడియా ఏంటి అంటే, సిమెంట్ లో కొంచెం బెల్లం కలిపి ఇలా రాస్తే ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు అండ్ వాటర్ కూడా చాలా చల్లగా ఉంటాయి అని చెప్తే, మా అమ్మ చూసారా ఎంత పల్చగా కలిపిందో, మొత్తానికి ఏదో ఒకలా అలా మెత్తింది. ఇది ఎంతవరకు పనిచేస్తుంది అనేది మీకు నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తా. ఇంకా ఈరోజు నాన్ వెజ్ తింటున్నాం కదా, బాడీ ఓవర్ హీట్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్జా వాటర్, బార్లీ వాటర్, లేదు అంటే బటర్ మిల్క్ తీసుకోవాలి. డాడీ రీసెంట్ గా మారేడు షర్బత్ ప్రిపేర్ చేశారు కదా, ఈ బుడ్డోడు అయితే అస్తమానం వెళ్ళి అదే తాగుతున్నాడు. అది కూడా షుగరే కదండి, అస్తమానం కాదు, ఎప్పుడో తాగితే అర్థం ఉంటుంది. ప్రతిరోజు ప్రతి పూట అదే తాగితే ఇంకా దగ్గు ఎక్కువైపోతుందని ఈ రోజు ఓన్లీ సబ్జాలు వాటర్ లో మిక్స్ చేసి ఇచ్చాను. ఇదే వాటర్ మా అమ్మ నాన్న ఇచ్చుంటే వీడి పాటికి డాన్స్ చేసేవాడు, కానీ ఇచ్చింది మనం కదా, నోరు ఎత్తే ఛాన్స్ లేదనమాట. గప్చుప్ నోరు మూసుకొని తాగాలి. అదే నోరు ఎత్తాడా ఇంకా వాడికి రేవ్ స్టార్ట్ అవుతుంది. అంటే కొన్నిసార్లు భయపెడతానండి, భయపెట్టకపోతే అమ్మో పని అవ్వదు. ఇంకా వాడు సబ్జా వాటర్ తాగేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఇంకా కర్రీ విషయానికి వస్తే చూసారు కదా, మంచిగా వాటర్ అంతా రిలీజ్ అయ్యి చికెన్ కూడా బాగా కుక్ అయిపోయింది. చికెన్ తో పాటుగా ములంకాళ్ళు వేసాను కదా, అవి ఎక్కడ ఓవర్ కుక్ అయిపోతాయేమో అనుకున్నాను, కానీ అవి కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి. ఉప్పు కారం చెక్ చేయండి, సరిపోతే పర్వాలేదు, లేకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇంకొక 2 minutes కుక్ చేసుకుంటే మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. అండ్ ఈ చికెన్ కర్రీకి కాంబినేషన్ గా నేను వాము రసం ప్రిపేర్ చేశాను. వస్తున్నాను డాడీ. అలా రసం ప్రిపేర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా చికెన్ కర్రీ విషయానికి వస్తే చూసారు కదా, ఆల్మోస్ట్ ఇందాక ఉన్న వాటర్ అంతా కూడా దగ్గరికి ఎగిరిపోయింది. నాకు ఎక్కువ గ్రేవీ వద్దనుకున్నా, అందుకనే కొంచెం వాటర్ అంతా దగ్గరికి ఎగిరేంత వరకు ఒక 2 minutes అలా కుక్ చేసుకున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు హోమ్ మేడ్ గరం మసాలా ఒక 1 tablespoon యాడ్ చేశాను. ఫైనల్ గా ఇంకా కరివేపాకు, కొత్తిమీర మీ దగ్గర ఏది ఉంటే అది యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకోవడమే, అంతే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మీకు కూడా నాలానే ఎప్పుడైనా వంట చేయాలి అనే ఇంట్రెస్ట్ లేనప్పుడు ఒకసారి చికెన్ కర్రీ ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి, మీ అందరికీ డెఫినెట్ గా నచ్చుతుందని అనుకుంటున్నాను. వంట అయింది, అందరం లంచ్ చేసాం. నెక్స్ట్ ఇంకా స్నాక్స్ ప్రిపేర్ చేయడం కోసం కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లో లేకపోతే మన ఆన్లైన్ దేవత ఉంది కదా ఇన్స్టామార్ట్, దాని నుంచి ఆర్డర్ చేశాను అనమాట. రాగి పిండి, బియ్యం పిండి సరిగ్గా చూపి తిరుపతి. స్నాక్స్ ప్రిపేర్ చేస్తా అన్నది కానీ సడన్ గా ఇలా బ్యాగ్ సర్దుకుంటుంది ఏంటి అనుకుంటున్నారా, మన బుజ్జి బంగారం స్కేటింగ్ టైం అయిందనమాట. సో వాడిని స్కేటింగ్ కి తీసుకెళ్లి వచ్చిన తర్వాత అప్పుడు స్నాక్స్ ప్రిపేర్ చేసుకున్నాం. సో ఇక్కడ మన బుజ్జి బంగారం స్కేటింగ్ చూసారా, వాడిని స్కేటింగ్ లో జాయిన్ చేసి ఇట్స్ బీన్ 10 days, బట్ ఇంకా వాకింగ్ స్టేజ్ లోనే ఉన్నాడు. వాట్ ఐ ఫీల్ ఇస్ వీడికి కరెక్ట్ గా ట్రైనర్ లేరనమాట. సో మిగతా ట్రైనర్స్ బానే ఉన్నారు, కానీ వీడిని అసైన్ చేసిన ట్రైనర్ అంత కరెక్ట్ గా ట్రైన్ చేస్తున్నట్టు అనిపించట్లేదు నాకు. చేసేదేం లేక అలానే కంటిన్యూ చేయిస్తున్నాను. వాడి దగ్గర డాడీ ఉన్నారు, నేను అమ్మ మాత్రం రిమైనింగ్ పార్క్ ఎక్స్ప్లోర్ చేయడానికని వచ్చాం. ఒరిజినల్ క్లిప్పింగ్స్ అలానే పెడదాం అనుకున్నా, కాకపోతే అక్కడ మల్టిపుల్ వాయిస్ వచ్చేసరికి చాలా క్లమ్జీగా అయిపోయింది. అందుకనే మ్యూజిక్ యాడ్ చేస్తాను, మీరు మాతో పాటు ఈ పార్క్ ని ఎక్స్ప్లోర్ చేసేయండి. ఈ ఏరియాలో ఒక సైడ్ ఆఫ్ ద పార్క్ మాత్రమే నాకు తెలుసు, బట్ వాకింగ్ చేసేటప్పుడు ఇటు సైడ్ వస్తే వాటర్ ఫాల్స్ లాగా ఏవో కనిపించాయి, అంతవరకే నాకు తెలుసు. బట్ ఈ రోజు అమ్మతో పాటు వచ్చినప్పుడు కొంచెం ముందుకు అలా నడుచుకుంటూ వెళ్తే ఈ ఫోటోషూట్ సెటప్ అంతా కనిపించింది అనమాట. చాలా బాగుంది. మెయిన్ గా చిన్న పిల్లలకి 1 year లోపు కిడ్స్ కి ఫోటోషూట్ గనుక ప్లాన్ చేసినట్టయితే ఇక్కడ చాలా బ్యూటిఫుల్ సెటప్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మోస్ట్లీ వైజాగ్ వాళ్ళందరికీ ఈ ప్లేస్ ఏంటి అనేది ఐడియా ఉంటది. ఇన్ కేస్ ఈ ప్లేస్ ఏంటి అనేది మీకు తెలియకపోతే కమెంట్స్ లో అడగండి, ఐ విల్ డెఫినెట్లీ లెట్ యు నో. నార్మల్ గా ఈ ప్లేసెస్ అన్ని చూసి కవర్ చేయడానికి మాకు 15 minutes కన్నా ఎక్కువ టైం పట్టదు, బట్ ఇలా వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నానా దాదాపుగా 45 minutes టైం పట్టింది అనమాట.
అంటే హాఫ్ అన్ అవర్ నాకు వీడియో షూటింగ్ అయింది. ఎంత వీడియో తీసావక్క అంటే చాలా క్లిప్పింగ్స్ తీసాను. బట్ ఏ క్లిప్పింగ్స్ అయితే పర్ఫెక్ట్ గా షూట్ చేశానో అవి మాత్రమే ఇక్కడ మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. చాలా వరకు పబ్లిక్ ప్లేసెస్ లో నేను నా ఫేస్ ఎలా అయితే రివీల్ చేయనో బయట వాళ్ళ ఫేసెస్ కూడా నాకు రివీల్ చేయడం అంత ఇష్టం ఉండదు. మేము వాకింగ్ అంతా చేసుకొని వచ్చేసరికల్లా బుడ్డోడి స్కేటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరం ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యాక దీపారాధన చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా ఆ రోజు ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేస్తాను అనుకున్నా, కాకపోతే అస్సలు ఓపిక లేదు. సరే నెక్స్ట్ డే చేసుకుందాం అనుకున్నా. ఇంకా ఇది ఆ నెక్స్ట్ డే May 13th ఎలక్షన్స్ జరిగాయి కదా. ఆ రోజు పొద్దున్న ఫస్ట్ డాడీ వెళ్లి ఓటేసి వచ్చేసారు. బాప్ప మురళి ఇద్దరు కూడా ఓటేసి వచ్చారు. ఇంకా నేను అమ్మ మాత్రం ఓటు వేయడానికి వెళ్ళాలి. సో ఈ ఇయర్ నాకు ఫస్ట్ ఓట్ వచ్చింది. యాక్చువల్ గా లాస్ట్ ఇయరే నేను ఓటుకి ఎలిజిబుల్, కాకపోతే అప్పుడు నేను అప్లై చేసుకోలేదన్నమాట. సో ఫైనలీ దిస్ ఇయర్ ఐ కాస్టెడ్ మై ఓట్. ఈ ఇయర్ ఎలక్షన్స్ కోసం అందరికీ ఒక అవేర్నెస్ అయితే వచ్చింది. మల్టిపుల్ ప్లేసెస్ లో ఉన్న వాళ్ళు కూడా అదే పనిగా ఓటు వేయడానికి వాళ్ళ హోమ్ టౌన్ కి ట్రావెల్ చేశారు. ఎంతమంది మీ హోమ్ టౌన్ కి వచ్చి ఓటు వేశారు అన్నది నాకు కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంక ఇక్కడ నేను మురళి బాపని కొంచెం సేపు అలా టీస్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకా స్నాక్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసా. ఈ వీక్ స్నాక్స్ గా జంతికలు వేద్దాం అనుకున్నా. దానికోసం క్వాంటిటీ ఎలా తీసుకున్నానో చెప్తాను. 2 cups బియ్యం పిండికి 2 cups శనగపిండి, 1 cup రాగి పిండి అండ్ 1 cup సజ్జ పిండి తీసుకున్నాను. ఇంకా అందులోనే రుచికి సరిపడా ఉప్పు కారంతో పాటు కొంచెం వాము యాడ్ చేసుకోవాలి. అంతా కలిసేటట్టు మిక్స్ చేసిన తర్వాత 2 tablespoons ఆయిల్ ని వేడి చేసి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల జంతికలు క్రిస్పీగా వస్తాయి. ఇంకా గోరువెచ్చని నీళ్లు కొంచెంగా యాడ్ చేసుకుంటూ చపాతీ డో వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇదంతా నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు, అందుకనే జస్ట్ వాయిస్ అలా చెప్పేస్తున్నాను. బట్ క్వాంటిటీ నేను చెప్పినట్టు తీసుకుంటే జంతికలు చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి. ట్రస్ట్ మీ గైస్, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఈ జంతికల్లో కూడా ప్లెయిన్ బియ్యం పిండి శనగపిండి కాకుండా రాగి పిండి సజ్జపిండి కూడా యాడ్ చేసాం కాబట్టి హెల్త్ కి మంచిది. ఇన్ఫాక్ట్ రీయూజ్ చేసిన ఆయిల్ కన్నా ఫ్రెష్ ఆయిల్ యూజ్ చేస్తే ఇంకా మంచిది. సో చూసారు కదా, జంతికలు అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ బై ద వే పిండి కలిపేటప్పుడు నేను నువ్వులు కూడా యాడ్ చేశాను, అది చెప్పడం మర్చిపోయాను, సారీ. సో ఈ వీకెండ్ నేను స్నాక్స్ గా జంతికలు ప్రిపేర్ చేశాను. మీరేం ప్రిపేర్ చేసుకున్నారు అన్నది కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. సో చూసారు కదండి, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా అలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారో నాకు కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. అలానే మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ లోని ఆల్ ఇన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది వాళ్ళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.